గవర్నమెంట్ స్కూల్స్‌ని కుదించాలని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 27,000 స్కూల్స్ ఉంటే దాంట్లోను 4,000 స్కూల్స్‌కి కుదించాలని చెప్పిండు. అంటే ఆయన ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నాడంటే 27,000 నుండి మొత్తం 23,000 మైనస్ చేసి 4,000 స్కూల్స్ పెట్టి ఈ 4,000 స్కూల్స్‌తో పబ్బం గడుపుదాము. మిగతా 23,000 స్కూల్స్‌ని ఏం చేద్దామంటే ప్రైవేటీకరణ చేద్దాం. ఇప్పటికే దాదాపు మన తెలంగాణలో 14,000 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో ఇంటర్నేషనల్ అని, నేషనల్ అని, లేకుంటే సీబీఎస్ సిలబస్ అని, ఏఐ స్కూల్స్, ఏఐ క్లాసెస్ అని ఇట్లా దారుణాతి దారుణంగా ఫీజులు వసూలు చేసే స్కూల్స్ 14,000 స్కూల్స్ ఉన్నాయి. అంటే చూడండి, మీరు ఆలోచించాల్సిన విషయం ఏందంటే 27,000 స్కూల్స్ ఏమో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. దానిలో సగం మొత్తంగా అందులో మనం మైనస్ చేస్తే 14 ఇంటూ 14 28. ఈ 14 ప్లస్ 14 28. ఈ 28 స్కూల్స్‌లో 27,000 స్కూల్స్ ప్రభుత్వం ఉన్నాయి. అంటే దానికి సగానికి స్కూల్స్ ప్రైవేట్‌లో గూడా ఉన్నాయి. అయితే ఈయనేం చేస్తుండంట ఇప్పుడు మొత్తానికే 23,000 స్కూల్స్ తీసేసి 4,000 స్కూల్స్‌కి కుదించేసి మంచి నాణ్యత అయిన చదివిస్తాడంట. ఎవరికి గావాలి ఆ చదువు? ఇప్పటికే నిన్న చూసినట్టయితే సిద్దిపేటలో 610 మంది విద్యార్థులు 6 క్లాస్‌కి ఆహ్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిర్రు గవర్నమెంట్ స్కూల్‌కి. కానీ అక్కడున్న సీట్లెన్ని? 210 సీట్లు. 210 ఉన్న సీట్ల స్కూల్‌లో ఎంతమంది ఎగ్జామ్స్ రాసిర్రు? 600 మంది ఎగ్జామ్స్ రాసిర్రు. ఇలాంటి మన రాష్ట్రంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? 27,000 స్కూల్స్ తీసేసి 4,000 స్కూల్స్ పెడతాడంట. 27,000 స్కూల్స్ ఉంటేనే ఇంతమంది స్టూడెంట్స్‌కి సీట్స్ లేవక్కడ. అలాంటి పరిస్థితి నెలకొంది మన తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఒకప్పుడు అన్నదానంతో పాటు విద్యాదానం ఎంతో మంచిది అని జెప్పేసి విద్యను ఉచితంగా ఇచ్చేదానికి ప్రయత్నించేవాళ్ళు. ప్రభుత్వ బడులు గూడా అంతే యథావిధిగా పనిజేసేవి. అయితే ఇప్పుడు ఎట్లా పనిజేస్తుందంటే ప్రభుత్వం కళ్ళు మూసుకున్నట్టుగా ప్రైవేట్స్‌తో చేతులు కట్టేస్తుంది. చేతులు కలిపేస్తుంది. దానికి సాదృశ్యం ఏంది? ఇదే సాదృశ్యం. 27,000 ఉన్న బడులను 4,000కి ఎందుకు కుదించాలని రేవంత్ రెడ్డి అన్నారు? దీనికి సమాధానం జెప్పాలి. అన్నారు అంటే ఇండైరెక్ట్‌గా ఏంటిది? ఈ 23,000 బడులను గూడా ప్రైవేటీకరణ చేద్దామనే ఆలోచననా? లేకపోతే మొత్తం ప్రైవేట్ స్కూల్సే నిండిపోని అనే ఆలోచన? ఇప్పటికే తల్లిదండ్రులను పిండేస్తున్న ప్రభుత్వ యాజమాన్యాలు. చూడండి ఒకసారి. ఒక దగ్గర ఘటన చూడండి. ఫీజులు ఎగిరిపోయాయి. ఫీజులు ఎగిరిపోయినాయి అంటే స్కూల్‌ల ఫీజులు ఎగిరిపోవడం గాదండి.